హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. మీరు ఏఐఎంఎల్ నేర్చుకునేదానికి ఒక మంచి ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఆల్రెడీ మన ఛానెల్‌లో బెస్ట్ ల్యాప్‌టాప్స్ అండర్ 40,000, 50,000, 60,000 అలాగే వేరియస్ వీడియోస్ చేసినాను. రివ్యూస్ ఉన్నాయి. లైక్ నోట్‌బుక్ రివ్యూ, మ్యాక్‌బుక్ నియో రివ్యూ ఇలాగ వేరియస్ రివ్యూస్ కూడా ఉన్నాయి. అన్నీ నాన్ స్పాన్సర్డ్ రివ్యూసే. మన ఛానెల్‌లో మొత్తం నాన్ స్పాన్సర్డ్ కంటెంటే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. కానీ ఈ వీడియో ఏంటంటే మెయిన్‌గా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కోసం. ఎవరైతే ఏఐఎంఎల్ నేర్చుకోవాలి అనుకుంటారో అండ్ ఏఐఎంఎల్ సైడ్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏదో జస్ట్ ఆ ల్యాప్‌టాప్ కొనండి, ఈ ల్యాప్‌టాప్ కొనండి అని కాకుండా అసలు ఏఐఎంఎల్ కోసం ఏ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తారు, ఏ సాఫ్ట్‌వేర్స్‌కి ఎలాంటి ల్యాప్‌టాప్ సెట్ అవుతుందని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పాలి. ఏంటంటే మీరు ఆన్‌లైన్‌లో అయితే ఏఐ ల్యాప్‌టాప్, కోపైలట్ ల్యాప్‌టాప్, ఏఐ ప్లస్ ల్యాప్‌టాప్ ఇలా వేరియస్ ల్యాప్‌టాప్స్ అయితే చూసుంటారు. కానీ అలాగే ఏఐ ల్యాప్‌టాప్ అని చూసి మోసపోబాకండి. అలాగే ఏఐ ల్యాప్‌టాప్ అంటే అర్థం ఏందంటే ఆ ల్యాప్‌టాప్‌లో ఉండే ఎన్‌పీయూతో మీరు ఆన్ డివైస్ ఫీచర్స్ లైక్ ఇమేజ్ ప్రాసెసింగ్ గానీ, లేదా బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్, ఏదైనా ఏఐ ఇమేజ్ జనరేట్ చేయడం, లేకపోతే టెక్స్ట్ నుంచి వాయిస్‌గా కన్వర్ట్ చేయడం, అలాంటి స్మాల్ టాస్క్స్ చేసుకోవచ్చు అలాంటి ఏఐ ల్యాప్‌టాప్‌లో. అంతేగాని మీరు ఏఐఎంఎల్ నేర్చుకునేదానికి ప్రాజెక్ట్స్ ఏవైతే రన్ చేస్తారో అలాంటి ల్యాప్‌టాప్‌లో రన్ చేయలేరు. అలాంటి ప్రాజెక్ట్స్ ఏందంటే మీరు టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ అనే సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్‌వేర్స్ మీరు రన్ చేయాలి అంటే ఖచ్చితంగా గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉండాలి. ఎన్విడియా జీపీయూ ఏదైతే ఉందో అలాంటి జీపీయూ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఇలాగ ఏఐ పీసీ అనగానే వెంటనే కంగారు పడి తీసేసుకోకండి. ఎందుకంటే అలాంటి మోడల్స్ అయితే ఖచ్చితంగా సెట్ కావు. అండ్ ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాల్సిన మోడల్స్ ఏంటంటే స్నాప్‌డ్రాగన్ ల్యాప్‌టాప్స్ వస్తున్నాయి. స్నాప్‌డ్రాగన్ ఎక్స్ సీపీయూ ఉండే ల్యాప్‌టాప్స్ వస్తున్నాయి. అవైతే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ కంపాటిబిలిటీ లేదు. ఎన్విడియా కూడా అని ఉంటుంది. మనం నెక్స్ట్ మొత్తం దాని గురించి మాట్లాడుకుంటాం. ఎన్విడియా కూడా గురించే. సో, దాని సపోర్ట్ అయితే మనకు స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌లో లేదు. ఇంటెల్ నుంచి కానీ, ఏఎండీ నుంచి కానీ ఏంటంటే యూ సిరీస్ ఉండే సీపీయూ మోడల్స్ ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకు ఖచ్చితంగా అలాంటి మోడల్స్ అయితే ఎంఎల్ సాఫ్ట్‌వేర్ రన్ చేయడానికి సెట్ కావు. మనకు ఖచ్చితంగా పవర్‌ఫుల్ సీపీయూ ఉండాలి. హెచ్ సిరీస్ సీపీయూ ఉండాలి. నార్మల్‌గా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఏఐఎంఎల్ సైడ్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకునేవాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. లైక్ మీరు ఇమేజ్ క్లాసిఫికేషన్ ప్రాజెక్ట్ చేయొచ్చు. అంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ యానిమల్ ఇమేజెస్ కానీ, లేదా ఫ్లవర్స్ కానీ అప్‌లోడ్ చేసి వాటిల్ని డిఫరెన్షియేట్ చేసే అలాంటి ప్రాజెక్ట్స్ రన్ చేయొచ్చు. లేదా హ్యూమన్ ఫేసెస్ అప్‌లోడ్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ అనలైజ్ చేసే ప్రాజెక్ట్ అలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్. అండ్ మోస్ట్ పాపులర్ ప్రాజెక్ట్ ఏంటంటే లీఫ్ డిసీజ్ ప్రాజెక్ట్. మనకు ఆన్‌లైన్‌లో ఏందంటే లీఫ్ కలెక్షన్ ఉంటుందన్నమాట. ఒక లీఫ్ పిక్చర్ అప్‌లోడ్ చేస్తే ఆ లీఫ్‌కి ఏ డిసీజ్ ఉందని చెప్పగలిగే ఒక మోడల్ అయితే మనం చేయొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనమాట. ఇలాంటివన్నీ మనం ఫస్ట్ ఇయర్ నుంచే నేర్చుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐఎంఎల్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పైథాన్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే 90% ఆఫ్ ఏఐఎంఎల్ పైథాన్ లాంగ్వేజ్‌లోనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టూడెంట్స్ అయినా లేదా ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఏందంటే ఎక్కువ టైం ఏందంటే డేటా అనాలిసిస్ గానీ, డేటా లోడింగ్ అండ్ డేటా క్లీనింగ్ దీని మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మనం ప్రాజెక్ట్ రన్ చేసేదానికంటే ఎక్కువ డేటా అనాలిసిస్ మీదే టైం స్పెండ్ చేస్తారనమాట. సో, ఈ డేటా అనాలిసిస్‌కి ఏందంటే మనకు ల్యాప్‌టాప్‌కి ఖచ్చితంగా ర్యామ్ అండ్ సీపీయూ 2 మంచిగా ఉండాలి. సో, ఇందాక చెప్పినట్టు యూ సిరీస్ గానీ, స్నాప్‌డ్రాగన్ ఎక్స్ కానీ అలాంటివి అవాయిడ్ చేయండి. అండ్ ర్యామ్ కూడా మనకు ఖచ్చితంగా 16 జీబీ మినిమమ్ 16 జీబీ ఉండాలి. 32 జీబీ అయితే కొంచెం బెటర్. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే బేసిక్ ప్రాజెక్ట్స్. ఇవి కాకుండా డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ రికగ్నిషన్, కంప్యూటర్ విజన్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ ఇలాంటివన్నీ చేయాలంటే ఏందంటే ఖచ్చితంగా జీపీయూ ఉండాలి. ఇవన్నీ కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ అనమాట. వీటికి ఖచ్చితంగా మనకు జీపీయూ అయితే అవసరం అవుతుంది. గ్రాఫిక్ కార్డ్ మనం గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఉంటాయి కదా! ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్‌తో వస్తాయి. సేమ్ అవే గేమింగ్ ల్యాప్‌టాప్స్‌లో ఉండే జీపీయూ మనకు యూజ్ అవుతుంది. ఇవన్నీ రన్ చేయడానికి మనకు డీప్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. 2 అయితే పాపులర్‌వి. ఏందంటే టెన్సర్‌ఫ్లో అండ్ పైటార్చ్. ఈ టెన్సర్‌ఫ్లో వచ్చి గూగుల్ వాళ్ళది అండ్ పైటార్చ్ వచ్చి మెటా వాళ్ళది. ఇప్పుడు మోస్ట్ పాపులర్ వచ్చి పైటార్చ్. ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్పస్‌కి మోస్ట్ పాపులర్ ఈ పైటార్చ్ సాఫ్ట్‌వేర్. ఈ టెన్సర్‌ఫ్లో గానీ, పైటార్చ్ గానీ ఈ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్స్ అన్నీ ఎన్విడియా కూడా మీద బేస్ అయి ఉంటాయి. ఎన్విడియా కూడా సాఫ్ట్‌వేర్ మీద. అసలు మీకు ఒక డౌట్ రావచ్చు. ఈ ఎంఎల్ ట్రైనింగ్ ఏంటి? ఎన్విడియా కూడా ఏంటి? జీపీయూకి ఏం సంబంధం అనుకోవచ్చు. అసలే మామూలుగా ఈ ట్రైనింగ్ ఏంటంటే మనకు మ్యాథ్ ఆపరేషన్సే ఇవన్నీ సింపుల్ మ్యాట్రిక్ ఆపరేషన్సే. కానీ మిలియన్స్‌లో ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ మ్యాథ్ ఆపరేషన్స్. దీన్ని జీపీయూ డైరెక్ట్‌గా చేయలేదు. ఈ జీపీయూకి ఈ మ్యాథ్ ఆపరేషన్స్ చేయడానికి మనకు ఈ కుడా అనే సాఫ్ట్‌వేర్ అవసరం అవుతుంది. మామూలుగా మనకు ప్రతి ల్యాప్‌టాప్‌లో అయినా, కంప్యూటర్‌లో అయినా సీపీయూ ఉంటుంది. ఈ సీపీయూలో ఏందంటే కోర్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటెల్ కోర్ 5 అనుకోండి. ఒక 10 కోర్స్ ఉంటాయి. కోర్ 7 అయితే ఒక 14 ఉంటాయి. కోర్ 9 అయితే ఒక 16 కోర్స్ అలాగ ఉంటాయి. కానీ జీపీయూలో ఏందంటే థౌసండ్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి. ఇలా జీపీయూలో థౌసండ్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి కాబట్టి ఈ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్ మిలియన్స్‌లో ఉన్న
సైమల్టేనియస్‌గా ఫాస్ట్‌గా మనకు జీపీయూ అయితే రన్ చేయగలదు. సో, మనకేంటంటే ఈ ఎన్విడియా కూడాని ఏఎండీ జీపీయూస్ గానీ, ఇంటెల్ జీపీయూస్ గానీ రన్ చేయలేవు. ఓన్లీ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉంటేనే ఈ ఎన్విడియా కూడా సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ గానీ, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ గానీ ఎక్కువగా ఏందంటే ఈ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఎక్కువ బ్యాటరీ లైఫ్ రావు. మ్యాక్‌బుక్స్ ప్రిఫర్ చేయొచ్చా అని అడుగుతారు. మ్యాక్‌బుక్స్ యాపిల్ సిలికాన్ చిప్‌తో వచ్చే మ్యాక్‌బుక్స్ అన్నీ బావుంటాయి. యాపిల్ సిలికాన్‌లో ఏందంటే ఎంపీఎస్ అని ఉంటుంది. మెటల్ పర్ఫార్మెన్స్ షేడర్స్ అని ఒక బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో, ఈ ఎంపీఎస్ కూడా లాంటిదే. మ్యాక్‌బుక్స్‌లో ఉండే ఇన్‌బిల్ట్ జీపీయూని యూజ్ చేసుకొని ఇవి టెన్సర్‌ఫ్లో, పైటార్చ్ సాఫ్ట్‌వేర్స్‌ని రన్ చేయగలదు. కానీ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ఇది చాలా స్లోగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ రన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 2-4 టైమ్స్ అయితే ఈ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్‌టాప్స్ అయితే ఫాస్ట్‌గా ఉంటాయి. అండ్ ఎక్కువగా సపోర్ట్ గానీ, ఎక్స్‌టెన్షన్స్ గానీ, ట్యుటోరియల్స్ గానీ ఎన్విడియా కూడాకే ఉన్నాయి. సో, ఎంపీఎస్‌లో కూడా మ్యాక్‌బుక్స్‌లో కూడా ఎంపీఎస్ ద్వారా రన్ చేయొచ్చు మనం టెన్సర్‌ఫ్లో అండ్ పైటార్చ్. కానీ కొంచెం స్లోగా రన్ అవుతాయన్నమాట. అండ్ ఈ 2 కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే గూగుల్ కొలాబ్. గూగుల్ కొలాబ్ అనేది ఒక క్లౌడ్ ప్లాట్‌ఫామ్. వాళ్ళు క్లౌడ్‌లో మనకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఏఎంఎల్ ప్రాజెక్ట్స్ రన్ చేసుకునేదానికి. ఎన్విడియా టీ4 అని ఉంటుంది, ఎల్4 అని ఉంటుంది, ఏ100 అని ఉంటాయి. మీరు నార్మల్ మోటో బుక్ లాంటి ల్యాప్‌టాప్ దాంట్లో జీపీయూ ఏం లేదు. అలాంటి ల్యాప్‌టాప్‌లో కూడా గూగుల్ కొలాబ్ ద్వారా మంచి ప్రాజెక్ట్స్ అయితే రన్ చేయొచ్చు. సేమ్ మీరు మ్యాక్‌బుక్ ఎయిర్ తీసుకున్నారనుకోండి, బ్యాటరీ లైఫ్ 18 అవర్స్, 20 అవర్స్ కూడా వస్తుంది మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్ అయితే. కాకపోతే ఏంటంటే ఈ గూగుల్ కొలాబ్ ఫ్రీ వర్షన్ అయితే మనకు త్వరగా మనకు కంప్యూటింగ్ యూనిట్స్ అని ఉంటాయి. మనకు ఈ చాట్‌జీపీటీలో, క్లాడ్‌లో ఎలాగైతే మనకు ఈ టోకెన్స్ ఉంటాయో, కంప్యూట్ యూనిట్స్ అని ఉంటాయి ఈ గూగుల్ కొలాబ్‌లో. అవి త్వరగా అయిపోతాయి ఫ్రీ వర్షన్‌లో. ప్రో వర్షన్ ఉంది. ప్రో వర్షన్ ఏందంటే మంత్లీ మనకు అరౌండ్ ₹1200 ఉంది. ఈ ప్రో వర్షన్‌లో అయితే కొంచెం చిన్న ప్రాజెక్ట్స్ రన్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాజెక్ట్స్ అయితే రన్ చేయలేము. ఎందుకంటే అందులో కూడా మనకు 100 కంప్యూట్ యూనిట్సే లిమిట్ ఉంటుంది. అదే ప్రో ప్లస్ వర్షన్ ఉంది. ₹5400 అవుతుంది. అరౌండ్ 5400. అందులో మనకు 600 కంప్యూట్ యూనిట్స్ వస్తాయి. సో, మనం ప్రో ప్లస్‌లో అయితే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ కూడా రన్ చేయొచ్చు. కానీ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయలేదు ఏ గ్రాఫిక్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు అని. ఎన్విడియా టీ4 అయితే మనకు 16 జీబీ వీరామ్‌తో వస్తుంది. ఈ వీరామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాట్లాడదాం దాని గురించి కూడా. ఎన్విడియా టీ4 అయితే 16 జీబీ వీరామ్ అండ్ ఎన్విడియా వాళ్ళది ఏ100 అని ఉంది. అదైతే 40 జీబీ, 80 జీబీ వీరామ్ కూడా ఉంది. కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ రన్ చేయాలంటే మనకు ఈ వీరామ్ అనేది ఎక్కువ ఉండాలి. అసలు ఈ కూడా ఏంది, వీరామ్ ఏంది అనేది కూడా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక సింపుల్ అనాలజీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కుడా అనేది కార్ ఇంజిన్ అనుకోండి. ఆ కార్ ఇంజిన్‌ని మనం కేపబుల్‌గా రన్ చేయాలంటే ఫ్యూయల్ ఉండాలి. మనకు పెట్రోల్ గాని, డీజిల్ గాని ఏదో ఒకటి ఉండాలి. ఫ్యూయల్ ఉండాలి. సో, ఆ ఫ్యూయల్ వచ్చి వీరామ్ అనమాట. ఈ గ్రాఫిక్ కార్డ్‌కి ర్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని వీరామ్ అంటారు. సో, ఆ ఫ్యూయల్ వచ్చి వీరామ్. ఈ వీరామ్ మనకు ట్యాంక్ సైజ్ పెద్దదైతే ఎక్కువ పెట్రోల్ పడుతుంది. కార్ ఎక్కువ దూరం మైలేజ్ వస్తుంది. సో, ఇది కూడా అంతే. మనకి ఈ వీరామ్ సైజ్ గాని పెద్దది ఉంటే పెద్ద ప్రాజెక్ట్స్ లోడ్ చేసుకోవచ్చు. సో, మినిమమ్ వీరామ్ సైజ్ అయితే మనకు 8 జీబీ ఉండాలి. సో, ఇప్పుడైతే మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చుంటది. సో, మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏందంటే 16 జీబీ ర్యామ్ ఉండాలి. 32 జీబీ అయితే చాలా బెటర్. అండ్ హార్డ్ డిస్క్ సైజ్ వచ్చేసి సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఉండాలి. ఎస్ఎస్‌డి ఉండాలి. హార్డ్ డిస్క్ కాదు, ఎస్ఎస్‌డి ఉండాలి. 512 జీబీ మినిమమ్ రికమెండెడ్. 1 టీబీ అయితే బెటర్. అండ్ మనకు యూ సిరీస్ గానీ, స్నాప్‌డ్రాగన్ ఎక్స్ మోడల్స్ అయితే అవాయిడ్ చేయండి. హెచ్ సిరీస్ సీపీయూ ఉండాలి. రైజెన్ 7 అయినా పర్లేదు. లేదు 14th జెన్ కోర్ 5 హెచ్ సిరీస్ అయినా ఓకే. మనకు లేకపోతే కోర్ 7 హెచ్ సిరీస్ అయినా ఓకే. సీపీయూ ఏదైనా ఓకే. ఇంకా డిస్‌ప్లే, బ్యాటరీ లైఫ్ అవన్నీ పర్సనల్ ప్రిఫరెన్స్. వాటికేం సంబంధం ఉండవు. కానీ నేను మంచి మోడల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఏఎంఎల్ కోసం బెస్ట్ మోడల్స్ లిస్ట్ అయితే చూద్దాం. నేనైతే ఫస్ట్ బడ్జెట్ మోడల్స్ సజెస్ట్ చేస్తాను. మనకు బడ్జెట్‌లో ఉండే బెస్ట్ గ్రాఫిక్ కార్డ్ ఏందంటే ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్ కార్డ్. ఇది 4 జీబీ వీరామ్‌తో వస్తాయి. మోస్ట్ మోడల్స్ మీరు చూసుకుంటే ఆర్టీఎక్స్ 3050 మోడల్స్ 4 జీబీ వీరామ్‌తోనే వస్తాయి. ప్రైస్ 60,000 నుంచి 70,000 వరకు ఉంది. ఇప్పుడైతే ల్యాప్‌టాప్స్ ప్రైస్ చాలా పెరిగున్నాయి. ఎందుకంటే మనకు ర్యామ్ షార్టేజ్ ఉంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ ఏఐ కోసం ర్యామ్స్ తయారు చేస్తున్నారు. నార్మల్ డీడీఆర్5 ర్యామ్స్, డీడీఆర్4 ర్యామ్స్ ప్రొడక్షన్ అయితే తగ్గింది. సో, దీనివల్ల అయితే ల్యాప్‌టాప్ ప్రైసెస్ పెరిగున్నాయి. కానీ మనకు అరౌండ్ 65,000 బడ్జెట్‌లో ఎంఎస్ఐ నుంచి ఒక మోడల్ ఉంది. ఎంఎస్ఐ థిన్ 15. ఇదేందంటే 6 జీబీ వీరామ్‌తో వస్తున్నది. 6 జీబీ ఆర్టీఎక్స్ 3050 ఇంక 16 జీబీ ర్యామ్ అండ్ i5 13 జెన్ హెచ్ సిరీస్ సీపీయూతో వస్తున్నది. సో, కంపేర్ టు లెనోవో మోడల్స్ కానీ, హెచ్‌పీ విక్టస్ మోడల్స్, ఈ బడ్జెట్‌లో ఉండే హెచ్‌పీ విక్టస్, లెనోవో ఎల్యూక్యూ మోడల్స్ కంటే ఇది కొంచెం బెటర్. ఎందుకంటే 6 జీబీ వీరామ్‌తో వస్తున్నది కాబట్టి. సో, బడ్జెట్‌లో మీరు చూస్తా ఉంటే ఈ ల్యాప్‌టాప్ కన్సిడర్ చేయండి. అండ్ ఇంకో మోడల్ వచ్చేసి మోటోబుక్ 60. ఇది మనకు బిలో 60,000లో వస్తుంది. మోటోబుక్ 60 ప్రో 60,000లో వచ్చేస్తుంది మనకు. సేల్ టైమ్‌లో అయితే ఇంకా ప్రైస్ కూడా తగ్గొచ్చు. ఇందులో డెడికేటెడ్ జీపీయూ లేదు. ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ గానీ, ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ లేదు. కానీ మీరు ఎక్కువగా ప్రాజెక్ట్స్ చేయము. ఓన్లీ కోడింగ్ చేస్తాము. కోడింగ్ నేర్చుకుంటాం. ఎందుకంటే 90% ఏందంటే మనకు పైథాన్ కోడింగ్ ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్స్ రన్ చేస్తారు. ఎంఎల్ ప్రాజెక్ట్స్ రన్ చేస్తారు. సో, ఓన్లీ మేము కోడింగ్ నేర్చుకుంటాం అనుకునే వాళ్ళు ఈ మోటోబుక్ 60 అయినా ప్రిఫర్ చేయొచ్చు.
ఎందుకంటే ఒకవేళ మీరు ప్రాజెక్ట్స్ రన్ చేయాలనుకున్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టు గూగుల్ కొలాబ్‌లో మీరు ఈ ప్రాజెక్ట్స్ అయితే రన్ చేసుకోవచ్చు. కాకపోతే మనీ పే చేయాల్సొస్తుంది. ఫ్రీ వెర్షన్‌లో ఏందంటే త్వరగా మీకు ఆ యూనిట్స్ అయితే అయిపోతాయి. లిమిట్స్ అయిపోతాయి. సో, ప్రో వెర్షన్ గానీ, ప్రో ప్లస్ వెర్షన్ గానీ తీసుకోవాల్సొస్తుంది. అదే మనకు ల్యాప్‌టాప్‌లోనే గ్రాఫిక్ కార్డ్ ఉంటే మీరు 24 అవర్స్ అయినా మీరు ల్యాప్‌టాప్‌ని రన్ చేసుకోవచ్చు. మీరు నీట్‌గా ల్యాప్‌టాప్‌ని యూజ్ చేసుకుంటే 24 అవర్స్ అయినా మీరు ప్రాజెక్ట్ రన్ చేసుకోవచ్చు. సో, ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ల్యాప్‌టాప్‌లో గ్రాఫిక్ కార్డ్ ఉంటే మీకు ఆ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ లిస్ట్‌లో నెక్స్ట్ మోడల్ వచ్చేసి యాసర్ నుంచి యాసర్ యాస్పైర్ 7 దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 79,000 అలా ఉంది. ఇది 6 జీబీ వీరామ్ ఉండే ఆర్టీఎక్స్ 4050 గ్రాఫిక్ కార్డ్‌తో వస్తున్నది. ఇందాక చెప్పిన బడ్జెట్ ఎంఎస్ఐ మోడల్ కంటే దీనికి ఒక 30% పర్ఫార్మెన్స్ బెటర్‌గా ఉంటుంది. ఆర్టీఎక్స్ 4050 విత్ 6 జీబీ వీరామ్. మనకు ఈ సేమ్ కాన్ఫిగరేషన్‌లో హెచ్‌పీ విక్టస్ కానీ, ఈ లెనోవో ఎల్‌వోక్యూ మోడల్స్ ఏందంటే ప్రైస్ కొంచెం 8,000 అలాగే ఎక్కువున్నాయి. అందుకని ఈ మోడల్ అయితే సజెస్ట్ చేశాను. నేనిప్పుడు వీడియోలో చెప్పే మోడల్స్ అన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్క బడ్జెట్‌లో క్లియర్‌గా నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను అమెజాన్ లింక్స్. ఫ్లిప్‌కార్ట్ కూడా వీడియోలోనే ట్యాగ్ చేస్తున్నాను. అండ్ మీకు ఖచ్చితంగా చెప్పాలి ఏంటంటే ఈ లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. ఆ కమిషన్‌తోనే నేను ఏదైనా ల్యాప్‌టాప్స్ కానీ పర్చేస్ చేసి రివ్యూ చేస్తాను. మన ఛానెల్‌లో ఇవే కాకుండా వేరియస్ హోమ్ అండ్ కిచెన్ అప్లయన్స్ రివ్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా అయితే మన ఛానెల్‌లో నాన్ స్పాన్సర్డ్ కంటెంటే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఈ లిస్ట్ మొత్తంలో బెస్ట్ వాల్యూ ల్యాప్‌టాప్ ఫర్ ఏఐఎంఎల్ ఏందంటే హెచ్‌పీ విక్టస్ ఏఐ మోడల్ Ryzen 7 260 సిపియూతో వస్తుంది. అండ్ ఆర్టీఎక్స్ 5050 విత్ 8 జీబీ వీరామ్. ప్రైస్ వచ్చేసి అరౌండ్ 1.1 లాక్ ఉంది. అంటే 1,10,000 ప్రైస్ ఉంది. మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఏఐఎంఎల్ నేర్చుకునే దానికి అరౌండ్ 1 లాక్ ప్రైసింగ్‌లో చూస్తుంటే బెస్ట్ ల్యాప్‌టాప్ అయితే ఇదే హెచ్‌పీ విక్టస్ ఏఐ. నార్మల్‌గా ఒకప్పుడు ఏందంటే గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఓన్లీ గేమింగ్‌కి గానీ, వీడియో ఎడిటింగ్ గానీ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏందంటే ఇలాగే ఏఐఎంఎల్ ప్రాజెక్ట్స్ రన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేస్తున్నారు. సో, ఎన్‌విడియా అయితే ఈ కుడా సాఫ్ట్‌వేర్‌ని గానీ, వాళ్ళ గ్రాఫిక్ కార్డ్స్‌ని గానీ ఎక్సలెంట్‌గా ఆప్టిమైజ్ చేసింది. అందుకనే మనకు యాపిల్ ల్యాప్‌టాప్స్‌లో వీడియో ఎడిటింగ్ అంత బాగొస్తుంది. 3డీ వర్క్స్ ఎంత బాగొచ్చినా కూడా మనకి ఏఐఎంఎల్ కోసం ఈ ఎన్‌విడియా గ్రాఫిక్ కార్డ్స్ ఉండే ల్యాప్‌టాప్స్‌నే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఏఐఎంఎల్ నేర్చుకునేదానికి ద బెస్ట్ మోడల్ సజెస్ట్ చేయమంటే నేనైతే లెనోవో ఎల్‌ఓక్యూ మోడల్ సజెస్ట్ చేస్తాను. ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నదో ఇదే లెనోవో ఎల్‌ఓక్యూ మోడల్. ఇది ఆర్టీఎక్స్ 5060 8 జీబీ వీరామ్ గ్రాఫిక్స్‌తో వస్తుంది. i7 1400 హెచ్ఎక్స్ మోస్ట్ పవర్‌ఫుల్ సీపీయూ అండ్ 32 జీబీ ర్యామ్‌తో వస్తుంది. నార్మల్ ర్యామ్ DDR5 32 జీబీ ర్యామ్‌తో వస్తుంది. అండ్ ఆర్టీఎక్స్ 5060 8 జీబీ ర్యామ్. మీరు ఈ ల్యాప్‌టాప్‌లో కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ కూడా రన్ చేసుకోవచ్చు. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అయితే ఈ ల్యాప్‌టాప్ తీసుకున్నాను. నాకు అరౌండ్ 1.4 లాక్ అయితే ఇది వచ్చింది. కానీ ప్రస్తుతం ప్రైస్ అయితే అరౌండ్ 1.5 లాక్ ఉంది. ప్రైస్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. మీకు సేల్ టైమ్‌లో అయితే ప్రైస్ కొంచెం తగ్గొచ్చు. ఈ ల్యాప్‌టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ బ్యాటరీ లైఫ్ ఏంటంటే 3-4 అవర్స్ మాత్రమే వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ అనే కాదు ఇప్పుడు వరకు నేను చెప్పిన ల్యాప్‌టాప్స్ అన్నీ గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్‌టాప్స్ అన్నీ బ్యాటరీ లైఫ్ ఏంటంటే 3 ఆర్ 4 అవర్స్ మాత్రమే వస్తాయి. కానీ ఇవన్నీ చాలా మంచి మిషన్స్. ఏఐఎంఎల్ ప్రాజెక్ట్స్ రన్ చేయాలనుకున్నా, లేదా మీరు గేమింగ్ కోసం అయినా, వీడియో ఎడిటింగ్ కోసం అయినా కూడా వాడుకోవచ్చు. లేదు 1 లాక్ బడ్జెట్‌లో ఒక మంచి ల్యాప్‌టాప్ కావాలనుకుంటే మీరు మ్యాక్‌బుక్ M5 ఎయిర్ అయినా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీరు గూగుల్ కొలాబ్ యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్స్ అయితే రన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందాక నేను చెప్పిన కాస్ట్లీ మోడల్స్, ద బెస్ట్ మోడల్స్ అని చెప్పాను కదా! వాటిల్లో ఉండేది 8 జీబీ వీరామే. ఇందులో ఏందంటే 16 జీబీ ర్యామ్ ఉంది. 16 జీబీ ర్యామ్‌లో ఏందంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ కూడా రన్ చేయడానికి ఇందులో సెట్ అవుతాయి. కాకపోతే ఏందంటే స్లోగా రన్ అవుతాయి. ఎందుకంటే ఇవి ఎంపీఎస్ మీద రన్ అవుతుంది. ఎన్‌విడియా కూడా మీద కాదు. ఎంపీఎస్ అంటే మెటల్ పర్ఫార్మెన్స్ షేడ్స్. ఇది ఎన్‌విడియా కూడా లాంటిదే సేమ్ సిమిలర్ కాకపోతే ఫర్ మ్యాక్‌బుక్స్. సో, స్లోగా ఉంటుంది అండ్ ఎర్రర్స్ ఏదన్నా వస్తే మీకు సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఎక్స్‌టెన్షన్స్ ఎక్కువ ఉండవు. ట్యూటోరియల్స్ ఎక్కువ ఉండవు. సో, మీరు కంపల్సరీగా లోకల్‌గానే రన్ చేయాలి అనుకుంటే ఎన్‌విడియా జీపీయూ ఉండే ల్యాప్‌టాప్ తీసుకోవడం బెటర్. కానీ ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ఏంటంటే ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్. మీకు 18 అవర్స్ అప్ టు 18 అవర్స్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. డిస్‌ప్లే చాలా బావుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఈ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఏంటంటే అబౌవ్ 2 కేజీస్ ఉంటాయి. కొంచెం హెవీగా ఉంటాయి. మీరు ఓన్లీ 1 మంత్ ఆర్ 2 మంత్స్ ప్రాజెక్ట్ చేస్తాం. ఎక్కువ కోడింగే మాకు ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ ఎక్కువ చేయం. లేదు ఓన్లీ 1 ఆర్ 2 మంత్సే చేస్తాం అనుకునే వాళ్ళు ఏంటంటే గూగుల్ కొలాబ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో, ఆ ఆప్షన్ కూడా ఉంది. మన దగ్గర డేటా అండ్ కంపారిజన్ కూడా చేసాం. ఈ లెనోవో 5060 గ్రాఫిక్ కార్డ్ ఉండే ల్యాప్‌టాప్‌లో ఒక ప్రాజెక్ట్ మనకు 10 మినిట్స్ పడితే రన్ చేయడానికి మ్యాక్‌బుక్ M5 ప్రోలో సేమ్ ప్రాజెక్ట్ రన్ చేయడానికి 30 మినిట్స్ పట్టింది. ప్రైస్ కూడా ఈ లెనోవో ఎల్‌ఓక్యూ గేమింగ్ ల్యాప్‌టాపే తక్కువ. ఆల్మోస్ట్ 60,000 ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది మ్యాక్‌బుక్ ప్రో M5కి దీనికి. మీకు అసలు బడ్జెట్ ప్రాబ్లమే లేదు. ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ద బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఫర్ ఏఐఎంఎల్ కావాలనుకుంటే యాసస్ నుంచి యాసస్ ROG స్ట్రైక్ స్కార్ ల్యాప్‌టాప్స్ ఉన్నాయి. ఇవి ద బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఫర్ ఏఐఎంఎల్. ఇవేంటంటే ఇంటెల్ అల్ట్రా 9 సీపీయూస్‌తో వస్తున్నాయి. ద మోస్ట్ పవర్‌ఫుల్ సీపీయూస్ అండ్ ఆర్టీఎక్స్ 5080, 5090 అలాంటి జీపీయూస్‌తో వస్తుంది. జీపీయూ వీరామే మనకు 16 జీబీ, 24 జీబీ వీరామ్ ఉంటాయి. ఆర్టీఎక్స్ 5090, 24 జీబీ వీరామ్. ఆర్టీఎక్స్ 5080 మోడల్ అయితే 3.5 లాక్ ఉంది. 5090 మోడల్ అయితే 4.5 లాక్ ఉంది. ప్రైస్ అయితే చాలా ఎక్కువ. స్టూడెంట్స్‌కి అయితే మోస్ట్‌లీ ఇలాంటివన్నీ అవసరం లేదు.
మీరు ఏదైనా ఏఐఎంఎల్ స్టార్టప్ ఉంది, లేదా మీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఏదైనా రన్ చేస్తున్నారనుకోండి, అప్పుడు ఇలాంటి ల్యాప్‌టాప్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన మోడల్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. ఫ్లిప్‌కార్ట్ లింక్స్ కూడా వీడియోలో ట్యాగ్ చేస్తున్నాను. మీకు ల్యాప్‌టాప్ సెలక్షన్‌లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.